హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే అండి. నేనైతే చేపల పులుసు రెడీ చేస్తున్నానండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేరండి. ముందుగానైతే ఇంకా కేజీన్నర ఫిష్ తెచ్చుకున్నామండి. అవైతే మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక నిమ్మకాయను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఇవైతే పక్కన పెట్టిన తర్వాత ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ కారం, ఇంకా ఒక కప్పు ఆనియన్స్ తీసుకోవాలండి, చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇంకా 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇంకా కావాల్సినంత సాల్ట్ తీసుకోవాలి. ఇవైతే కావాల్సిన పదార్థాలండి. ఇంకా ముందుగా ఫిషెస్ అయితే తీసుకోవాలండి. కడిగి పెట్టుకున్న ఫిష్ తీసుకొని ఫిష్ ముక్కలలో ముందుగా ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. మా కారం కొంచెం తక్కువనే ఉంటుందండి, అందుకోసమే నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇంకా కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడనైతే నేను సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసిందండి. కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడంతా పసుపు వేసుకున్నానండి. ఇంకా అదైతే కొంచెం ఆయిల్ పోసుకొని మొత్తం ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కారం, ఉప్పు అన్నీ మసాలాలు అన్నీ పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే కొంచెం మంచిగా ఉప్పు కారం అన్నీ పీసెస్కి పట్టి పీసులు కూడా గట్టిగా ఉంటాయండి, మెత్తగా కాకుండా. ఇట్లయితే కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే పీసెస్నైతే తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని నేనైతే గిన్నె పెట్టుకున్నానండి. ఇంకా గిన్నె కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇంకనైతే ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఆయిల్లోనే ఇంకా ఫ్రై చేసుడు కాబట్టి ఫస్ట్ అయితే అందుకోసమని ఇక్కడనైతే నేను కావాల్సినంత ఆయిల్ పోసుకున్నా. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. నేనైతే చిన్నగా తరిగి పెట్టుకున్నా, ఎందుకంటే చిన్నగా తరిగి పెట్టుకుంటే సూప్ చిక్కగా వస్తుందండి. అందుకోసమే నేనైతే ఆనియన్ అయితే చిన్నగా తరిగి పెట్టుకుంటా. అవైతే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడరును అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొన్ని వాటర్ కలిపి వేసుకోవాలండి. అప్పుడే అట్లా ఫ్రై మంచిగా అవుతుందండి, మాడిపోకుండా. అందుకోసమని నేనైతే అలానే చేస్తానండి. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం వాటర్ పోసి కలిపి ఇంకా పోన్లో వేస్తానండి. అప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కలర్ఫుల్ కోసం అని పసుపు వేసుకోవాలండి. ఇక్కడనైతే నేను కొంచెం మెంతి పౌడర్ కూడా వేసానండి, స్మెల్ కోసం అని. మెంతి జీలకర్ర పౌడర్ వేసుకున్నా. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నానండి, కలర్ బాగుంటుంది. ఏదైనా పసుపు కలర్ కోసం, టేస్ట్ కోసం, సాల్ట్ అవి లేనిది అసలు మనం ఏం కర్రీస్ తినలేం, చూడలేమండి. ఎక్కడైనా కలర్ఫుల్గా ఉండాలంటే పసుపు వేసుకోవాల్సిందే. తర్వాత ఇంకా మనకు హెల్తీ కూడా కదండి పసుపు అంటే. తర్వాత ఇంకా పీసెస్ని అయితే ఇట్లా వేసుకోవాలండి. ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటికి ఇట్లా వేర్చుకోవాలి. ఇంకా మన నాన్ వెజ్ కర్రీలలాగా దీన్ని ఎలా పడితే అలా వేసి కడపకూడదండి. ఇంకా ఫిష్ కర్రీని అయితే జాగ్రత్తగా కలపాలి, జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ కర్రీ వండేదంతా ఈ కలుపుట్లోనే ఉంటుందండి, ఫిష్ కర్రీ అనేది. ఇక్కడనైతే మొత్తం పీసెస్ వేసేసినండి, కేజీన్నర పీసెస్. ఇంక ఇదైతే పెద్ద సైజ్ ఫిష్ కాబట్టి కొంచెం పీసెస్ పెద్దగానే వచ్చినాయండి. ఇక్కడనైతే బాగా ఇట్లా కలుపుకోవాలండి మెల్లగా, ఒకదాన్ని ఒకటి ఇట్లా మామూలుగా ఇట్లా ఒకదాన్ని ఒకటి ఇట్లా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. ఫిష్ అంటేనే అట్లనే నెమ్మదిగా కలపాలండి, లేకుంటే మొత్తం ముక్కలు అయిపోయి ముళ్ళులు వచ్చేస్తాయండి పైకి. ఇంకా అందుకే జాగ్రత్తగా కలపాలండి ఫిష్ కర్రీ మాత్రం. ఇక్కడనైతే కొంచెం ఫ్రై అయినాక ఇట్లా పట్టుకొని క్లాత్ తోటి పట్టుకొని ఇట్లా అనాలండి, లేకపోతే అవి మొత్తం అడుగు పట్టినట్టు అవుతుందండి. ఇంకా మధ్య మధ్యలో ఇట్లా గరిటెతోటి కూడా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇంకా క్లాత్ తోటి కూడా ఇట్లా కలుపుతూ ఉండాలండి.
ఇంకా మామూలుగా అయితే గంట బట్టి ఇట్లా తిప్పుడు అలాంటిది ఏం చేయకూడదండి ఫిష్ కర్రీని మాత్రం. ఇక ఇట్లానే వేసుకోవాలండి. ఇప్పుడైతే నేనైతే ఇంకా ఇక్కడ చింతపండు రసం అయితే కలిపి పెట్టుకున్నానండి. కానీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాకనే పోయాలండి చింతపండు రసం. అప్పుడే ముక్కకు టేస్ట్గా వస్తుందండి పులుపు. ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి తీసి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుతున్నానండి. ఓన్లీ క్లాత్ తోటే ఇట్లా కలపాలండి కర్రీ మాత్రం. అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. ఫిష్ కర్రీ అనేది ఒకటి జాగ్రత్త కలిపితేనే కూర బాగా టేస్ట్గా వస్తుందండి. ఇంకా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే నేనైతే చింతపండు సూప్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఇట్లా చింతపండు సూప్ పోసుకోవాలండి. ఇంకా ఆల్రెడీ అది కుక్ అయింది ఆయిల్లో కొంచెం. ఇప్పుడైతే కావాల్సినంత వాటర్ కూడా పోసుకోవాలి. సూప్ ఎక్కువ ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలండి. ఇక్కడనైతే ఇట్లా క్లాత్ పట్టుకొని ఇట్లా తిప్పాలండి. అట్లా గిన్నెను అట్లా తిప్పుతుంటే ఆ ముక్కలన్నీ కదిలిపి ఇంకా సూప్ ఎంత కావాల్సింది అన్నీ మనం చూసుకోవచ్చు అండి. ఇట్లనే మామూలుగా గరిటెతో తిప్పకుండా ఇట్లా అంటే సరిపోతుందండి. ఇట్లా ఫిష్ కర్రీ అనేది ఇట్లనే కదపాలండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా దగ్గర వచ్చేసినట్టేనండి. ఇంక ఇప్పుడైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంక ఇక్కడనైతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే సూప్లో తెలుస్తుందండి. ఏమన్నా టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు తక్కువ అనిపిస్తే కూడా ఇప్పుడు వేసుకుంటే కొంచెం పీసెస్ కూడా పడుతుందండి ఉప్పు అనేది. ఇంకా ఆల్మోస్ట్ ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఏ కర్రీ అయినా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా దింపేటప్పుడు కూడా ఇలానే కలుపుకోవాలండి. గరిటెతోటి మాత్రం కలపకూడదు. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. నేనైతే ఇంకా ప్లేట్లోని రైస్ పెట్టుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి కర్రీని. ఇంకా అంతేనండి ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.